రాయలసీమలోని ఒక చిన్న గ్రామంలో సుబ్బమ్మ అనే గయ్యాళి అత్త ఉండేది. ఆమె బాగా గయ్యాళితనంగా మాట్లాడుతూ ఇంట్లోని అందరిపైన తిట్టిపోస్తూ ఉండేది. ఆమె కోడలు దేవి మంచి సంయమనం కలిగిన యువతి. దేవి ఎప్పుడూ గయ్యాళి అత్త మాటలకు బాధపడకుండా తెలివిగా వ్యవహరించేది. ఒకరోజు సుబ్బమ్మ కోడలు దేవిని పిలిచి, ఇంట్లోని పనులు సరిగ్గా చేయడం రాదు నీకు. నాకు నచ్చేలా పనులు చేయాలంటే నువ్వు ఇంకో 10 సంవత్సరాలు నేర్చుకోవాలి అని మొహం చిట్లించి చెప్పింది. దేవి నవ్వి, అత్తయ్యా, మీ దగ్గర నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాని మీరు కూడా ఒకటి నేర్చుకుంటారా అని అడిగింది. సుబ్బమ్మ ఆశ్చర్యపడి, నాకు నేర్చుకోవాలా? నేనే నేర్పించాలి అని గొంతెత్తింది. దేవి మెత్తగా నవ్వి, అదే సంగతి, అత్తయ్య. నేను మీ మాట వినాలి అంటే మీరు కూడా నాకు సహనం నేర్పించాలి. ఇద్దరం కలిసి బాగుంటేనే ఇంట్లో శాంతి ఉంటుంది కదా అని చెప్పింది. సుబ్బమ్మ కాస్త ఆలోచించింది. నిజమే, కోడలు ఎప్పుడూ కోపపడదు, తను చెప్పిన మాటలకు హుందాగా సమాధానం ఇస్తుంది. ఒకరోజు ఇంటి దగ్గర కోడి గుడ్లు పెట్టింది. సుబ్బమ్మ గుడ్లు తీసుకొని, ఇవన్నీ నా కష్టానికి వచ్చాయి. ఇవి నా వంతు, నాకే కావాలి అని చెప్పింది. దేవి చిరునవ్వుతో, అత్తయ్య, కోడి గుడ్లు పెట్టింది కదా, మరి కోడికి వాటిల్లో వాటా లేదా అని ప్రశ్నించింది. సుబ్బమ్మ కొంతకాలానికి అర్థం చేసుకుంది. నిజమే, ఇంట్లో అందరి కష్టంతోనే కుటుంబం బాగుంటుంది. ఒంటరిగా ఏమీ చేయలేం అని అంగీకరించింది. ఆ రోజు నుంచి సుబ్బమ్మ తన గయ్యాళితనాన్ని తగ్గించి దేవితో ప్రేమగా మాట్లాడసాగింది. ఇక ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేవారు.